బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. తూర్పు హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది 48 గంటల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదులుతూ తుఫానుగా మారనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఈ తుఫాను పేరును ఫెంగాల్గా నామకరణం చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, బెంగాల్ తుఫాను ప్రభావంతో ఇప్పటికి దీని ప్రభావం అంతకంతకు పెరుగుతుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా పెరుగుతూ వస్తూ ఉంది. అయితే ఇది ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత దక్షిణ బంగాళాఖాతంలో ఇది వాయుగుండంగా మారి ఆ తర్వాత వాయువు దిశగా పయనిస్తూ ఇటు చెన్నై, శ్రీలంక తీరం వైపు పయనించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక కొన్ని వాతావరణ విభాగాలు సైతం కూడా ఇది కోస్తాంధ్ర వైపే తీరం దాటే అవకాశం ఉండొచ్చు అని కూడా అంచనాలు వేస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ ఇది వాయుగుండంగా మారిన తరువాత దీని గమనం అయితే చాలా స్పష్టంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడ తీరం దాటుతుంది అనేది అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఒక స్పష్టమైన ఎక్కడ ఇది తీరం దాటే అవకాశం ఉందనేది ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతూ ఉన్న నేపథ్యం ఉన్నాయి. ఈ సముద్రంలో అలలు అలాగే ఈ తీరం వెంబడి గాలుల వేగం పెరుగుతూ ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి కూడా మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తోంది. ముఖ్యంగా దీని ప్రభావం చూసుకున్నట్లయితే కనుక 27, 28, 29 తేదీల్లో చూసుకున్నట్లయితే కనుక ఈ 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గాలుల వేగం కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. ప్రస్తుతానికి ఈ తుఫాను ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడే ఇది అంచనాలకు దగ్గరగానే వస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇది చెన్నై వద్ద తీరం దాటుతుందా లేక శ్రీలంక తీరం వైపు వెళ్తూ ఉందా లేదంటే ఇది ఈ కోస్తాంధ్ర తీరం వైపు దాటుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. దీని మీద కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ ఉంది. ఎక్కడ తీరం దాటుతుంది అనేది, అదే ఇది వాయుగుండంగా మారిన తరువాత దీని ప్రభావం ఏ ప్రాంతాల మీద ఉండే అవకాశం ఉంది, ఎక్కడ ఇది తీరం దాటే అవకాశం ఉంది అనేది ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగానే కొనసాగుతుంది కాబట్టి రాగల 12 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత దాని దిశ ఏ విధంగా ఉండనేది తెలిసే అవకాశం ఉంది. సాధారణంగా తుఫాన్లు కనుక ఏర్పడినట్లయితే కనుక చూసుకున్నట్లయితే అవి ఏదైతే వాటి గమనం ఎట్లా ఉందో అలా వెళుతూ ఉంటాయి. కానీ కొన్ని తుఫాన్లు చూసుకున్నట్లయితే కనుక దిశను సైతం కూడా మార్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇది వాయుగుండంగా మారిన తర్వాత ఏ దిశను పయనిస్తూ ఉందనేది తెలిసే అవకాశం ఉంది, లేదా దిశను మార్చుకుంటుందా లేదా అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే దీనికి సంబంధించి కొందరు చెన్నై వద్ద మరికొంతమంది శ్రీలంక తీరం వైపు, మరికొంతమంది కోస్తాంధ్ర వైపు కూడా తీరం దాటే అవకాశాలు ఉన్నట్లయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఇది వాయుగుండంగా ఏర్పడిన తర్వాత దీని మీద అయితే ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ద అప్డేట్స్.